ఉప్పల్లోని చిలుకానగర్ డివిజన్లో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ నెల 30 నుండి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కౌన్సిల్ మీటింగ్లో అభివృద్ధి గురించి మాట్లాడాలని, ఎటువంటి గొడవ చేయవద్దని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. వైకుంఠధామం ఇనాగ్రేషన్ కి రావడం జరిగింది. నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, ఇవాళ మా బన్నాల ప్రవీణ్ గీత ఆధ్వర్యంలో మరి మా బన్నాల ప్రవీణ్ గారు అండ్ ఇక్కడ విచ్చేసిన అందరు నాయకులు, అంటే పార్టీలు అతీతంగా వచ్చిన నాయకులందరికీ కూడా మరియు మా జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బన్నాల ప్రవీణ్ గారు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2021 లోపల 2020లోనే ఆ కరోనా టైం లోపల వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పుడు బేసిక్ ఫెసిలిటీ అనేది ఇక్కడ లేకుండే వాళ్ళు చాలా ఇబ్బంది, అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చిల్కానగర్ వాళ్ళందరూ కూడా మనకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఈ గీతా గారు, ప్రవీణ్ గారు అంటే పదే పదే మన ఆఫీస్కి రావడము, అంటే ఇది వాళ్ళ ప్రయారిటీగా ఇవాళ ఈ డివిజన్లో ఇది ఒక ప్రయారిటీగా ఒక వైకుంఠధామం రావాలని వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసిందో మనం అప్పుడే ఇమీడియట్గా కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈ జీవితకాలం ఉన్నంత వరకు మరి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 30-40 సంవత్సరాల నుంచి మరి ఏదైతే ఈ వైకుంఠధామం ఉన్నదో ఏమాత్రం కూడా వసతులు లేకుండా మరి మినిమం ఇక్కడికి వచ్చే వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి, నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు మరి 3 కోట్ల రూపాయలు మరి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని మరి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఏది ఏమైనా సరే మరి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ పదే అడుగుతా ఉన్నది. నేను కూడా ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు పోయినాను, ఎన్నో రోడ్లు, ఎన్నో డ్రైనేజ్లు, ఎన్నో బాక్స్ కల్వర్ట్లు ఇచ్చినాను. కానీ వైకుంఠధామం ఖచ్చితంగా అక్కడ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పి వారు ఇచ్చినారు.